తల్లి వందనం పడటంపై మీకు ఎలా అనిపిస్తుంది? మాకైతే చాలా ఆనందంగా ఉంది. ఇద్దరికి పడింది. చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల, ఈ గవర్నమెంట్ దయ వల్ల ఇద్దరికి పడింది. మాకు చాలా సంతోషంగా ఉంది. మాకు కొంచెం బర్డెన్ తగ్గింది. పిల్లలకి బుక్స్ కానీ, బ్యాగ్స్ కానీ, వాటి కానీ. అసలు ఎలక్షన్ లో తల్లి వందనం ఇస్తామన్నారు. అసలు 1 year లోపు ఇవ్వటంపై మీకు ఎలా అనిపిస్తుంది? మేము అనుకోలేదు. ఆయన అనుకున్న మాట నిలబెట్టారండి. బాబు గారి దయ వల్ల ఇద్దరికి పడింది. మేము చాలా ఆనందంగా ఉన్నాం. గవర్నమెంట్ కి ధన్యవాదాలండి. తల్లికి వందనం పడిందమ్మా? తల్లికి వందనం ఇద్దరు పిల్లలకి పడిందండి. మామూలుగా స్కూల్లో ఫ్రీ బుక్స్, బ్యాగులు, ఫుడ్, మంచి ఫుడ్ అన్ని ఇచ్చినా కానీ పిల్లలకి ఇలా తల్లికి వందనం కింద అమౌంట్ పడటం మాకు చాలా సంతోషంగా ఉంది. మా కుటుంబానికి కూడా చాలా ఆర్థికంగా ఉపయోగపడుతుంది. ఈ ఆర్థికంగా మామూలుగా చెప్పినట్టు కూటమి ప్రభుత్వం చెప్పినట్టు నారా చంద్రబాబు గారు చెప్పిన రీతిగా మాకు తల్లి వందనం వేయటం మాకు చాలా సంతోషంగా ఉంది. వారి ప్రభుత్వం కానీ, వారి పరిపాలన కానీ, వారు చేసిన మంచి పనులు కానీ మాకు బాగా నచ్చినాయండి. అనుకున్నారమ్మా? అంటే అందరూ ఎగతాళి చేశారు చాలా వరకు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు అయితే నీకు 15,000 నీకు 15,000 అని మోసం చేస్తున్నాడు, అది అని చెప్పన్నారు. కానీ ఈ రోజున మీకు డబ్బులు మీ అకౌంట్ లో పడ్డాయమ్మా? మెసేజ్ వచ్చిందా? డబ్బులు పడతాయని కూడా నేను అనుకోలేదు. అకౌంట్ చెక్ చేసుకుంటే ఇద్దరు పిల్లలకి 13,000 కలిపి 26,000 పడినాయండి. అసలు మేము అనుకోలేదు ఇలా మా అకౌంట్ కి డబ్బులు పడతాయని. మాకు చాలా సంతోషంగా ఉందండి. సో ఆర్థికంగా కూడా కొంచెం నిలదొక్కుకోవాలి ప్రతి ఒక్కళ్ళు అని చెప్పి ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్న నిర్ణయాలు ఎట్లా ఉన్నాయమ్మా? మా ఆర్థిక ఇబ్బందులు తీరుతాయండి. మొత్తం మీద ఈ ప్రభుత్వం పరిపాలన ఎలా ఉందంటారు? బాగుందండి. కూటమి ప్రభుత్వం చెప్పినట్టుగానే చెప్పిన హామీలన్నీ ఒకదాని తర్వాత ఒకదాని నెరవేర్చుకుంటూ వెళ్తున్నాయండి. ఇది వరకంటే ఒక బాబుకే పడేవండి. ఒక బాబుకి ఫీజు కట్టి ఇంకో బాబు ఫీజు కట్టగా బాకీలు చేసుకుంటా ఉండేవాళ్ళం. ఇప్పుడు ఇద్దరు బాబులకి ఫీజు కట్టుకునే పని లేకుండా ఇద్దరు బాబుకి డబ్బులు ఇచ్చారండి. తల్లికి వందనం మాకు ఇద్దరు పిల్లలకి పడ్డాయండి. ఈ ప్రభుత్వంలో ముగ్గురికి తల్లి వందనం పడడం వల్ల చాలా హ్యాపీగా మొత్తం కుటుంబ సభ్యులందరూ కూడా పిల్లలతో సహా ఉన్నాం. నాకు ఇద్దరు పిల్లలు. గత ప్రభుత్వంలో ఒక పిల్లగాడికే 13,000 పైసలు పడ్డాయి. ఈ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ తరఫున ఇద్దరు పిల్లలకి 15,000 వచ్చినాయి. తల్లికి వందనం కింద ఒకరొకరికి 13,000 చొప్పున 26,000 నా భార్య అకౌంట్లోకి జమ అవ్వడం జరిగింది. నేను నా కూతురు అనుగ్రహ ఇప్పుడు 8th క్లాస్ అవుతుంది. మాకు ఉదయం 9:11 తల్లికి వందన అనే పథకం మాకు మా బ్యాంక్ నుంచి మెసేజ్ వచ్చింది. కుటుంబ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా ముగ్గురు బిడ్డలకు ఒక్కొక్కరికి 15,000 చొప్పున 45,000 రూపాయలు మాకు వచ్చింది. మా పిల్లలిద్దరికి తల్లికి వందనం డబ్బులు 26,000 మధ్యాహ్నం 12:20 మా అకౌంట్లో పడ్డాయండి. కూటమి ప్రభుత్వం వచ్చాక మా పాప తల్లికి వందనం అందింది.